హలో ఫ్రెండ్స్, సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేటటువంటి టాపిక్. సో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు సింపుల్గా మనం కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. మరి వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మరిన్ని ఇంపార్టెంట్ కోడింగ్ క్లాసెస్ కోసం ఖచ్చితంగా ఎంతమంది లైక్ చేస్తే మరిన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ ఖచ్చితంగా కోడింగ్ రూపంలో అందించడం జరుగుతుంది. మరి ఫస్ట్ చూద్దాము, మరి వివిధ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులకు సంబంధించి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఫస్ట్ చూద్దాం. మరి ఫస్ట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అందరికీ గుర్తుంటారు. ఎక్కడ కూడా డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా 100% గుర్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అనేది మనం చూస్తే ప్రేమా ఖాండు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమా ఖాండు. మరి ఈయన సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి. అరుణ్కి ప్రేమ చాలా ఎక్కువ, అంటే మనుషులంటే చాలా ప్రేమ ఎక్కువ, అంటే అరుణ్కి ప్రేమ చాలా ఎక్కువ. ఎవరి మీద అంటే మనుషుల మీద ప్రేమ ఎవరికి ఎక్కువగా ఉంది అంటే అరుణ్కి. అరుణ్ అనగానే అరుణాచల్ ప్రదేశ్ ప్రేమా ఖాండ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అస్సాం. అస్సాం అనగానే అస్సాం ముఖ్యమంత్రి ఎవరు అంటే హిమంత్ బిశ్వ శర్మ. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే బాగా గమనించండి. మరి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి. ఏరా హేమంత్ ఏం చేస్తున్నావు అంటే ఏముంది శర్మ, అసలే డిఎస్సి లేక చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే నేను అస్సాం వెళ్ళిపోతున్నాను. ఏమ్రా శర్మ ఏమంటున్నాడు హేమంత్, రే ఏమ్రా హేమంత్ ఎలా ఉన్నావంటే ఏం లేదు శర్మ, డిఎస్సి ఎప్పుడు వస్తుందో తెలియదు, అందుకే నేను అస్సాం వెళ్ళిపోతున్నాను. అంటే అస్సాం అనగానే ఏం గుర్తుకు రావాలి? హిమంత్ బిశ్వ శర్మ, అస్సాం శర్మ. ఇక్కడ చూడండి అస్సాం శర్మ ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ బీహార్ చూడండి. బీహార్ సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూస్తాం. బీహార్ సీఎంకి సంబంధించి ఇక్కడ బీహార్ నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే జస్ట్ ఇది కోడింగ్ కోసం మాత్రమే, ఇది జస్ట్ కోడింగ్ కోసం మాత్రమే అనేసి గుర్తుపెట్టుకోండి. బీహార్ ఇక్కడ చూడండి. బీహార్లో బీర్ ఎక్కువ తాగొద్దండి, బీర్లు ఎక్కువ తాగొద్దండి అని చెప్పి నీతులు చెప్తున్నాడు కుమార్. ఏ కుమారు? నితీష్ కుమార్. బీర్లు ఎక్కువ తాగొద్దండి అనేసి నీతులు చెప్తున్నవాడు కుమార్. అంటే ఇక్కడ బీహార్ అనగానే నితీష్ కుమార్ గుర్తుకు రావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్కి వచ్చేసి ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే విష్ణుదేవ్ సాయి. ఇక్కడ చూడండి ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో విష్ణువుని కూడా వాళ్ళు సాయితోనే పోలుస్తారు. ఛత్తీస్గఢ్లో ఉండేవాళ్ళు విష్ణువుని ఎవరితో పోలుస్తున్నారంటే సాయి, అంటే సాయి అయినా విష్ణువు అయినా ఒకటే అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అంటే ఛత్తీస్గఢ్ అనగానే విష్ణు దేవ్ సాయి గుర్తుపెట్టుకోండి. విష్ణుదేవ్ సాయి ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్. నెక్స్ట్ గోవా. గోవాకి సంబంధించి చూస్తే ఇక్కడ చూడండి. గోవా వచ్చి ప్రజెంట్ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే గోవాకి వెళ్ళడం చాలా ప్రమాదకరం. గోవాకి వెళ్ళడము చాలా ప్రమాదము, అక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ గోవా అనగానే ఏం గుర్తుకు రావాలి? ప్రమాదం గుర్తుకు రావాలి. ప్రమాదం అనగానే ఎక్కడొస్తుంది? గోవాకి వెళ్ళామనుకో, బీచ్ ఉన్నా ఎక్కడున్నా ఉండి అలలు వచ్చినాయనుకో కొట్టుకెళ్ళిపోతాం, అంటే అక్కడ ప్రమాదమే కదా. అంటే ఇక్కడ గోవా అనగానే ప్రమాదం. ప్రమాదం ఎక్కడ వస్తుందంటే గోవాకి వెళితే. అంటే గోవా అనగానే ప్రమాదం, అంటే ఇక్కడ ప్రమోద్ సావంత్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గుజరాత్ వచ్చి భూపేంద్ర పటేల్. మరి ఈయన ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్గా చూడండి. గుజరాత్ భూపేంద్ర పటేల్. ఇక్కడ చూడండి చాలామంది ఏం చేస్తారు, పటేల్ అంటే ఇక్కడ పొటేల్ అంటారు కదా. పొటేల్ని ఏం చేస్తారు, బలి ఇవ్వడం కోసం దాన్ని లాక్కుంటూ వస్తారు. గుంజుకొని పొటేల్ని బలి ఇవ్వడానికి భూమికి లాక్కొని వస్తూ ఉంటారు ఎక్కడంటే అక్కడ. ఓకేనా, ఇక్కడ పొటేల్ని గుంజుకుంటూ లాక్కుంటూ వస్తున్నారు భూమి కోసము బలి ఇవ్వడానికి. అంటే ఇక్కడ సింపుల్గా కోడింగ్ కోసం గుజరాత్ అనగానే పటేల్, అంటే ఇక్కడ భూపేంద్ర పటేల్ అనేసి గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ హర్యానా. హర్యానా ఇక్కడ చూడండి హర్యానాలో హర్ గుర్తుపెట్టుకోండి. నయాబ్. హర్ అనగానే ఏంటి? స్త్రీ కదా, అంటే ఆమె. అంటే హర్ ఎప్పుడు కూడా వీళ్ళు చాలా కొత్తగా ఉండాలని ఫీలింగ్తో ఉంటారు, ఎప్పుడు కొత్త వస్తువులు కొనాలని ఆలోచనలో ఉంటారు. ఎవరు అంటే హర్. అంటే ఇక్కడ హర్యానా నయాబ్ సింగ్ షైనీ, అంటే హర్యానా సింగ్ నయాబ్ సింగ్ షైనీ, లేదా షైనీకి చాలా హర్యానా ఎక్కువ, అంటే చాలా హైరాణ పడుతూ ఉంటుంది. ఎవరు అంటే షైనీ చాలా హైరాణ పడుతూ ఉంటుంది. ఎందుకు? కొత్త వస్తువులు నయా అంటే కొత్తవి కదా. అంటే ఇక్కడ షైనీ ఏం చేస్తుంది? కొత్త వస్తువులు కొనాలని నానా హైరాణ చేస్తూ ఉంటుంది. నానా హైరాణ అనే పాట ఎవరు పాడుతున్నారంటే షైనీ పాడుతుంది అనుకోండి, చాలా ఈజీగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? సుఖ్వీందర్ సింగ్ సుక్కు. మరి ఇక్కడ చూడండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే హిమాచల్ ప్రదేశ్. నువ్వు సుఖంగా ఉండాలంటే
ఎక్కడికి వెళ్ళాలి? హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాలి. ఇక్కడ ప్రజెంట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి లాజికల్గా, హిమాచల్ ప్రదేశ్కి వెళ్తే చాలా సుఖంగా ఉండొచ్చు అని ఎవరు చెప్పారు? సుఖ్వీందర్ సింగ్ అంటున్నాడు. సుఖ్వీందర్ సింగ్ సుఖు, నువ్వు సుఖంగా ఉండాలంటే హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాలి, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అనేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జార్ఖండ్, హేమంత్ సోరెన్. ఇక్కడ చూడండి జార్ఖండ్ హేమంత్ సోరెన్. ఇక్కడ చూడండి, ఏరా హేమంత్ నువ్వు సోరన్ అక్కర్లేదు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు లేదంటే జారి పడతావు. ఏరా హేమంత్ నువ్వు చాలా సోరన్ అని పరిగెడుతున్నావు, అలా కాదు జాగ్రత్తగా వెళ్ళు లేదంటే జారి పడతావు. అంటే జార్ఖండ్ అనగానే ఏం గుర్తుకు రావాలి? హేమంత్ సోరెన్. ఇక్కడ సోరన్ అక్కర్లేదు, కాస్త జాగ్రత్తగా వెళ్ళు లేదంటే జారి పడతావు. అంటే హేమంత్ సోరెన్ అనగానే జార్ఖండ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కర్ణాటక. సో కర్ణాటక అనగానే ఏం గుర్తుకు రావాలి? సిద్ధరామయ్య. ఇక్కడ చూడండి కర్ణాటక సిద్ధరామయ్య. ఏం సిద్ధ ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు స్వామి కర్రస్వామి నేర్చుకుంటున్నాను. సో కర్రస్వామి అంటే ఇక్కడ చూడండి, కర్రస్వామి ఎవరు నేర్చుకుంటున్నారు? కర్ర తిప్పడం అనేది సిద్ధరామయ్య నేర్చుకుంటున్నాడు. అంటే సిద్ధ ఏం చేస్తున్నావు సిద్ధ అంటే, నేను కర్ర తిప్పడం నేర్చుకుంటున్నాను. కర్ర అనగానే మీకు కర్ణాటక సిద్ధరామయ్య గుర్తుకు రావాలి. నెక్స్ట్ కేరళ. సో కేరళ ముఖ్యమంత్రి ఎవరు అంటే పినరాయి విజయన్. మరి ఈయన ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా చూడండి, లాజికల్గా గుర్తుపెట్టుకోండి. సో కేరళ, సో కేరళలో పెన్నాలు భలే ఉంటాయి. సో కేరళలో పెన్నాలు భలే ఉంటాయి. ఇక్కడ పినరాయి కదా, పెన్నా గుర్తుపెట్టుకోండి. సో కేరళలో ఉండే పెన్నాలతో పరీక్ష రాస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు, తప్పకుండా విజయం సాధించవచ్చు. అంటే కేరళ ఉండే పెన్నాలు తీసుకొని పరీక్ష రాస్తే విజయం సాధించవచ్చు అని ఎవరన్నారు? పినరాయి విజయన్. అంటే కేరళ అనగానే పినరాయి విజయన్, అంటే పెన్నా విజయం అనగానే ఇక్కడ పినరాయి విజయన్, కేరళ ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మధ్యప్రదేశ్. ఇక్కడ చూడండి చాలా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే మోహన్ యాదవ్. ఇక్కడ చూడండి, వీడు అసలే ఎదవరాయుడు మోహన్ గారు, ఎప్పుడు పడితే ఇప్పుడు మధ్యలో వచ్చి క్లాస్ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు. వీడు అసలే ఎదవ, మధ్యలో వచ్చి క్లాస్ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు. అంటే మోహన్ యాదవ్ అంటే ఇక్కడ మధ్యప్రదేశ్ అనగానే మోహన్ యాదవ్, ఇది జస్ట్ కోడింగ్ కోసం ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మధ్యప్రదేశ్ అనగానే ఏం గుర్తుకు రావాలి? మోహన్ యాదవ్. సో క్లాస్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసేవాడు ఎవరు అంటే, ప్రతి క్లాస్లోనే ఇలాంటి వాడు ఉంటాడు. మధ్యలో క్లాస్ జరిగేటప్పుడు సార్ అంట పరిగెత్తా, ఓకేనా? సో అలాంటి వాళ్ళు మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటారు. అంటే మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ఇక్కడ చూడండి, అది అసలే మహారాష్ట్ర, అందుకే అక్కడ ఎవరున్నాడు అంటే సాక్షాత్ దేవేంద్రుడే ఉన్నాడు. దేవేంద్రుడు ఎక్కడున్నాడు? మహారాష్ట్రలో ఉన్నాడు. అంటే దేవేంద్ర ఫడ్నివాస్. మహారాష్ట్ర అనగానే దేవేంద్ర ఫడ్నివాస్ గుర్తుపెట్టుకోండి. దేవేంద్ర ఫడ్నివాస్ అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ మణిపూర్. సో మణిపూర్ ఇక్కడ చూడండి, మణిపూర్లో మనీ ఎక్కువైంది. మణిపూర్లో మనీ ఎక్కువైందని చెప్పి సో ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. ప్రెసిడెంట్ రూల్ ఎప్పటి నుంచి ఉంది? ఇక్కడ ఫిబ్రవరి 13 నుంచి కూడా మణిపూర్ రాష్ట్రంలో ప్రత్యేకించి ప్రెసిడెంట్ రూల్ అనేది ఉందన్నమాట. అక్కడ వచ్చినటువంటి కొన్ని గొడవలు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో అక్కడ తీసుకొచ్చారు, బట్ గుర్తుపెట్టుకోండి. సో మణిపూర్ అనగానే ప్రెసిడెంట్ రూల్ ప్రజెంట్ అయితే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మేఘాలయ. సో మేఘాలయ అనగానే ఇక్కడ చూడండి, ఈ మేఘాలయంలో సగమే ఉన్నాయి, ఈ మేఘాలయంలో సగమే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ మేఘాలు పొద్దున్న నుంచి సగమే ఏర్పడ్డాయి. ఫుల్గా ఏర్పడితే మేలు, బాగా వర్షం అన్నా వస్తుంది. మేఘాలు ఎలా ఉన్నాయి ఆకాశంలో అంటే ఏందో సగమే వచ్చున్నాయి. సగమే అనగానే ఇక్కడ సంగమా, సీకే సంగమా, మేఘాలయ అనగానే సగమే వచ్చాయి. అంటే సగంలో సంగమా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో నెక్స్ట్ మిజోరం, లూలు దుహోమా. మిజోరం వచ్చి లూలు దుహోమా. సో మిజోరం వాళ్ళంతా ఏం చేస్తారు అంటే, ఎవరినన్నా చూస్తేనే వాళ్ళని ఏమంటారు? లూలు అంటూ ఉంటారు. వాళ్ళు మిజోరం వాళ్ళు ఎవరైనా పలకరించాలంటే లూలు హై అంటారు. వాళ్ళు లూలు అని గుర్తుపెట్టుకోండి. అంటే లూలు హై అంటే ఇది జస్ట్ కోడింగ్ కోసం. మిజోరం అనగానే లూలు. సో లూలు అంటే లూలు దుహోమా వచ్చి మిజోరంకి సంబంధించిన ముఖ్యమంత్రి. నెక్స్ట్ నాగాల్యాండ్, నైఫియో రియో. ఇక్కడ చూడండి, నాగాల్యాండ్ రియో. సో నాగాల్యాండ్లో ఉండే వాళ్ళు జియో మొబైల్ తప్ప ఏది వాటర్ అంటే ఇక్కడ జియోలో రియో గుర్తుపెట్టుకోండి. నాగాలాండ్ అనగానే నిఫియో రియో అనేసి ఈజీగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఒడిస్సా. సో ఒడిస్సా వచ్చి మోహన్ చరణ్ మాజీ. మరి ఇక్కడ ఒడిస్సా చూడండి, ఇప్పుడు అసలే ఎండాకాలము, ఇక్కడ దాహం బాగా వేస్తుంది కాబట్టి ఏం చేస్తున్నాడు చరణ్? మాజా తాగడం కోసం ఒడిస్సాకి వెళ్ళాడంట. చరణ్ ఏం చేశాడు? మాజా తాగడం కోసం ఒడిస్సాకి వెళ్ళాడు, ఈ ఎండలు తట్టుకోలేక. అంటే ఇక్కడ ఒడిస్సా అనగానే మాజా అనగానే మాజీ, మోహన్ చరణ్ మాజీ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పంజాబ్. సో పంజాబ్ అనగానే ఏం గుర్తుకు రావాలి? భగవంత్ సింగ్ మన్ వచ్చి పంజాబ్. ఇక్కడ చూడండి, భగత్ సింగ్ మనకు తెలుసు కదా, భగత్ సింగ్ పంజాబ్ కాబట్టి ఇక్కడ భగవంత్ సింగ్ పంజాబ్ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు అని చెప్పి ఈజీగా గుర్తుంటుంది. పంజాబ్ అనగానే భగత్ సింగ్ గుర్తుకు రావాలి. సో భగత్ సింగ్ ప్లేస్లో ఇక్కడ భగవంత్ సింగ్ మన్ వచ్చి ఇక్కడ ప్రస్తుతము పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఓకేనా? పంజాబ్ అనగానే సింగులు గుర్తొస్తారు. ఇక్కడ ఏ సింగ్ మనకు బాగా తెలిసింది? భగత్ సింగ్. ఆ భగత్ సింగ్లో ఇక్కడ భగవంత్ సింగ్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు అని చెప్పి
అనేవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాజస్థాన్. ఇక్కడ చూడండి రాజస్థాన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో రాజస్థాన్ అనగానే భజన్ లాల్ శర్మ, రాజస్థాన్ భజన్ లాల్ శర్మ. మరి రాజస్థాన్ వాళ్ళు ఏం చేస్తారు, అసలు వాళ్ళు భజన చాలా ఎక్కువ చేస్తారు. ఇక్కడ సింపుల్గా చూడండి, సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రాజస్థాన్ అనగానే ఏం గుర్తుకు రావాలి, సో రాజస్థాన్ అనగానే భజన్ లాల్. ఇక్కడ చూడండి రాజుల దగ్గర ఎక్కువ మంది ఏం చేస్తారు, భజన చేస్తూ ఉంటారు. ఎందుకు, సో రాజు దృష్టిలో పడితే ఏదైనా మనకి మంచి నగదులు ఇస్తాడేమో. రాజస్థాన్ అనగానే భజన భజన అనుకోండి. రాజుల దగ్గర అందరూ భజన భలే చేస్తారు, పెద్ద పెద్ద లీడర్ల దగ్గర కూడా భజన చేస్తూ ఉంటారు కొంతమంది. అట్లా రాజస్థాన్ అనగానే భజన గుర్తుపెట్టుకోండి, భజన్ లాల్ శర్మ. ఓకేనా. నెక్స్ట్ సిక్కిం. సో సిక్కిం అనగానే ఏం గుర్తుకు రావాలి, ప్రేమ్ సింగ్ తమాంగ్. ఓకే, ప్రేమ్ సింగ్ తమాంగ్. ఇక్కడ చూడండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సిక్కిం ప్రేమ్ సింగ్ తమాంగ్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చూడండి ప్రేమలో పడితే ఎవరైనా సిక్కిపోవాల్సిందే, ప్రేమలో పడితే ఎక్కడైనా సిక్కిపోవాల్సిందే. ఎందుకంటే 24 hours బిజీగానే ఉంటారు వీళ్ళు. ఓకేనా, జస్ట్ కోడింగ్ కోసం మాత్రమే సరదాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా. ఇక్కడ చూడండి సిక్కిం ప్రేమ్ సింగ్ తమాంగ్. ఏరా ప్రేమో ఈ మధ్య బాగా సిక్కిపోయినావంటే ఏందో లేరా అంటున్నాడు. అంటే సిక్కిం ప్రేమ్ సింగ్ అంటే ప్రేమలో పడితే ఇంకంతే సిక్కిపోవడమే లెక్క, అంతేనా, అంతేగా. నెక్స్ట్ చూద్దాం. సో తమిళనాడు. సో తమిళనాడు చాలా ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే సో తమిళనాడు స్టాలిన్ సినిమా ఎవరిది, సో చిరంజీవిది. సో స్టాలిన్ సినిమా చిరంజీవి తీసిన స్టాలిన్ సినిమా తమిళంలో కూడా విడుదల చేశారంట. ఎందుకు, అంత బాగుంది కాబట్టి. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి, ఈయన కూడా ఈజీగా గుర్తుంటారు. తెలంగాణ రేవంత్ రెడ్డి ఈజీగా గుర్తుంటారు. నెక్స్ట్ త్రిపుర. సో త్రిపుర అనగానే ఏం గుర్తుకు రావాలి, మాణిక్ సాహా. సో త్రిపుర అనగానే మాణిక్ సాహా గుర్తుకు రావాలి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, తిప్పండ్రా మీసం అని చెప్పి నాతో సహా అంటే మాతో సహా అందరూ తిప్పండ్రా మీసం. సాహో సినిమా భలే ఉంది. అంటే తిప్పండ్రా మీసం అంటే మాతో సహా అంటే ఇక్కడ మాణిక్ సాహా, మాతో సహా తిప్పరా మీసం ఎవరు వస్తారో చూద్దాం అంటాను కదా. అట్లా త్రిపుర అనగానే మాణిక్ సాహా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్. మరి ఇక్కడ చూడండి ఉత్తరం వైపు కూర్చొని యోగా చేస్తే ఆదిత్యుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఉత్తరం వైపున కూర్చొని యోగా చేస్తే ఆదిత్యుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఓకేనా. అంటే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ అనేసి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తరాఖండ్ అనగానే పుష్కర్ సింగ్ ధామి. వీడేందో ఈ పుష్కర్ గాడు ఏం చేస్తున్నాడంటే ఉత్తరాలు రాయడము స్టార్ట్ చేసి పుష్కర్ కాలం అయింది, అయినా ఉత్తరాల వల్ల దమ్మిడి ఆదాయం లేదు, ఏమీ లేదు. అయినా వీడు ఉత్తరాలు రాస్తానే ఉన్నాడు కానీ ఆ ఉత్తరాల వల్ల వచ్చిన ఆదాయం ఏమీ లేదు, అంటే దమ్మిడి ఆదాయం లేదంటారు కదా. సో అట్లా ఉత్తరాఖండ్ అనగానే పుష్కర్ సింగ్ ధామి అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ. సో వెస్ట్ బెంగాల్ అనగానే మమతా బెనర్జీ చాలా ఈజీగా గుర్తుంటారు. భారతదేశంలో ఉండేటటువంటి మహిళా ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీ. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ కూడా రేఖా శర్మ ఇటీవల కాలంలో కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది కాబట్టి సో వీళ్ళందరినీ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇలా 1-2 సార్లు మీరు అసోసియేషన్ చేసుకుంటూ లాజికల్గా గుర్తుపెట్టుకుంటే మీకు ఈ కోడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సరదాగా ఈజీగా ముఖ్యమంత్రులను గుర్తుపెట్టుకోవచ్చు. డిఎస్సిలో ఖచ్చితంగా వీళ్ళపైన ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సో కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.